ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇవాళ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తోంది. 10 అంశాల ఎజెండాగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొద్దిసేపటి కిందటే ఈ సమావేశం ప్రారంభమైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? 100 రోజుల్లో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉంది. ప్రతి కేబినెట్ సమావేశానికంటే ముందు కూడా మంత్రులు అట్లనే పార్టీ అధ్యక్షులతో కీలకమైనటువంటి సమన్వయ కమిటీ భేటీ నిర్వహించబోతున్నారు. అయితే ఈ రోజు జరిగేటువంటి సమన్వయ భేటీ మాత్రం చాలా కీలకమైనటువంటి అంశాల మీద చర్చిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి తరుణం ముంచుకొస్తుంది. మరోవైపు సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా పలు కీలకమైన నిర్ణయాలు ఈరోజు కేబినెట్లో తీసుకోబోతున్న నేపథ్యంలో మరోసారి పార్టీలో ముఖ్యమైన నేతలందరినీ జిల్లాల నుంచి అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి తీసుకోబోతున్నారు. అందులో కీలకమైనటువంటి అంశం ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నటువంటి రైతు బంధు పథకం లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు రక్ష పేరుతో ఒక రైతులందరికీ కూడా ఏదైతే పంట వేసుకునే టైంకి నేరుగా ప్రజలందరికీ రైతులకి వారి ఖాతాల్లో డబ్బు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఒక పథకాన్ని రచించింది. ఇప్పటికే దాని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక అంశాల మీద ముఖ్యమంత్రి వద్ద పార్టీ స్థాయిలో ఒక చర్చ ఇప్పటికే ముగిసిందని చెప్పాలి. అయితే దీన్ని రోజు కేబినెట్లో చర్చించి దానికి ఆమోదం తెలుపు కంటే ముందుగానే దీనికి సంబంధించినటువంటి దాని మీద ఎలా ఉంటుంది, విధ విధానాలు ఎలా ఉండాలి, దాంతోపాటు అసలు దీనికి సంబంధించిన ఇప్పుడు ప్రతి రైతు కూడా 2 పంటలు వేసుకుంటాడు. 2 పంటలకే ఒకేసారి ఇవ్వాలా, లేకపోతే పంటకి విడివిడిగా ఇస్తే రైతుకు ఆ సమయంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణలో మాత్రం ఓన్లీ భూమి ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. కానీ అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో భూ యజమానితో పాటు ఎవరైతే కౌలు రైతుకు ఉన్నారో ఆ కౌలు చేసే వారికి కూడా భూమి వాళ్ళకి కూడా రైతు రక్ష నిధి ద్వారా డబ్బులు ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశం మీద కూడా 2 అంశాల మీద కూడా చర్చ కీలకంగా జరగబోతుంది. దీని మీద ఒక క్లారిటీ అనేది పార్టీ సమన్వయ కమిటీలో తీసుకొని కేబినెట్లో దానికి తుది ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా మరొక కీలకమైన అంశం ఇప్పటికే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 90 లక్షల మందికి పైగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరోసారి ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్నాయి. రెండోది కీలకమైనటువంటి అంశం నేపథ్యంలో మరో 10,000 రూపాయలు ఒక్కొక్క డ్వాక్రా మహిళకు కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. దాదాపు 93 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దీంతో లబ్ధి చేకూరబోతా ఉంది. ఇది దాదాపు 93,09,300 కోట్ల రూపాయల ప్రభుత్వం మీద భారం పడినప్పుడు కూడా ప్రజలకు చేసే విషయంలో సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే దీని మీద కూడా ఈరోజు కేబినెట్లో చర్చ ఉంది కాబట్టి దీన్ని ప్రస్తుతంగా చర్చించే అవకాశం ఉంది. మరో కీలకమైనటువంటి అంశం ఇక పూర్తి స్థాయిలో ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు ఆ నియోజకవర్గాల అంశాల మీద కూడా కొంత స్థాయిలో ఇప్పటికే ఒక చర్చ జరిగినప్పుడు కూడా మరి పూర్తి స్థాయిలో వివిధ జిల్లాల్లో మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ పరిస్థితుల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు లేఖం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి. కలకత్తా వేదికగా జరిగినటువంటి భారీ బహిరంగ సభకు దేశంలో ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులు మోడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక బేస్గా చెప్పాలి ఏదైతే మోడీ వ్యతిరేక ఫ్రంట్కి. అయితే దానికి ముగింపు జాతీయ స్థాయికి అమరావతిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే మొన్న కలకత్తాలో జరిగినటువంటి ర్యాలీ అనంతరం జరిగినటువంటి అన్ని రాజకీయ పార్టీల నేతల సమావేశంలో దీని మీద ఇప్పటికే ఒక రకమైన అభిప్రాయానికి వచ్చారు. అయితే అమరావతిలో పెట్టేటువంటి ఈ సభ ఇప్పటికే వివిధ జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షల స్వీర్తో ఇప్పటికే భారీ స్థాయిలో సభలు పెట్టడం జరిగింది. ముగింపు సభగా అమరావతి కేంద్రంగా పెట్టబోతున్నారు. అయితే అమరావతి కేంద్రంగా ఎక్కడ పెట్టాలి ఏంటి అనే దాని మీద రెండోది భారీగా జనాన్ని సమీకరించి అక్కడి నుంచే మొత్తం ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావాన్ని జాతీయ స్థాయిలో ఎన్నికల శంఖారావాన్ని అక్కడి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వేదికగా పూరించాలనేటువంటి చంద్రబాబు వ్యూహంగా కనపడుతుంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద కూడా ఈరోజు చర్చ జరుగుతున్నది. ఇంకా ఇప్పటివరకు అయితే ఇప్పటికే పెన్షన్కి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చినటువంటి 1000 పెన్షన్ 2,000 చేశారు. రేపు ఫిబ్రవరి 1 తారీఖున అందరికీ కూడా జనవరి నుంచి పెంచిన పెన్షన్తో మొత్తం మీద కూడా 3,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. దీన్ని 3 రోజుల పాటు వివిధ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్గా ఈ సభ పెట్టి అందరికీ కూడా నేరుగా వాళ్ళకి నిధులు ఇచ్చేటువంటి దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నికల వేళ దీన్ని ఓన్ చేసుకోవాలన్నటువంటి దాంట్లో కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం మీద కూడా ముఖ్యమంత్రి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు ఎలా చేయాలనేటువంటి దాన్ని కూడా దశా దిశ అని ముఖ్యమంత్రి నిర్దేశంతో పోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.